అది కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. సో యా, మీకు వైరల్ కంటెంట్ కావాలి అంతేగా? అంతే. మన గురించి చెప్పేమంటావు అందరికి? అవును, మొన్న రాఖీ కట్టాననే కదా ఆ విషయమే. మీరేంటి ఇంత హైట్ ఉన్నారు? కొంచెం వెనక్కునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి, స్టేజ్ కింద ఉన్న పెద్దలకి అందరికీ. నాకు ఈవెంట్కి ఏం సంబంధం లేదండి. యాక్చువల్గా గోపికి ఫోన్ చేసి మన ఈవెంట్ ఉందంటే, నేను ఎందుకు సార్ సినిమాలో చేయలేదు కదంటే, ఇది మంది, నీ బ్యానరు, నువ్వు మెయిన్ దీనికి రావాలి అన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. చిన్న భయం కూడా ఉంది సార్, లాస్ట్లో బిల్లు ఆపిస్తాడేమన్నా కానీ. ఇక ఈవెంట్ అంతా బిల్లు మనతో సేవ్ చేసుకుంటే మాత్రం కష్టం సార్. అండ్ నెక్స్ట్ గోపి గారి గురించి చెప్పాలి. గోపి గారు వెరీ డేంజరస్ మంచోడు అండి, మీ అందరూ తెలుసు. చాలా డేంజరస్ మంచోడు. చూడడానికి ఫస్ట్ డేంజర్ అనిపిస్తాయి కానీ ట్రావెల్ అవుతున్న కొలిది చాలా మంచోడు అనిపిస్తాడు. అందుకే అలా మాట అన్న. సో మనం చిన్న కథ పట్టుకెళ్ళి, సార్ అన్న ఒక చిన్న కథ పట్టుకెళ్తే దాన్ని పెద్ద మనసు చేసుకొని పెద్ద హిట్ ఇచ్చే పెద్ద మనిషి అతను. సీరియస్గానే సినిమా అంటే మనిషిలో చాలా కసి ఉంటుంది. అంటే బయట విషయాలే కాదు, సినిమా అంటేనే. సినిమా అంటే కసి, పిచ్చెక్కిపోతాడు. ఇంకా నిద్ర ఏం పెట్టుకోవడం. ఇంకా సినిమా 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 అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్ చాలా తక్కువ మంది ఉంటారు. సో చిన్న సినిమా అంటే ముందుండి పెద్ద హిట్ ఇచ్చే మా గోపి గారు. సో అలాగే అప్పుడు హ్యాపీ డేస్, తర్వాత హుషారు, మళ్ళీ ఇదే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా అంత పెద్ద హిట్ అవ్వాలి. రోటీ, కపడా, రొమాన్స్ ఇవన్నీ జనాలందరికీ మెయిన్గా కావాల్సింది తెలుసు కాబట్టి ఈ మూడు కలిపి పెట్టారు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇవ్వడానికి కూడా కొంచెం బాధగా ఉంది. నెక్స్ట్ గుర్తుపెట్టుకుని ఇవ్వండి సార్ కొంచెం. నెక్స్ట్ ఓవర్ టు యూ. అనన్య మాట్లాడండి. వైరల్ కంటెంట్ నేను ప్రిపేర్ అయ్యి రాలేదండి దీనికి. అలా